హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్లో నేవీ డే సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాస్తవానికి నేవీ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో కనుల విందుగా జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్ 4న జరగాల్సిన ఈ సంబరాలు జనవరి 4న జరగనున్నాయి. దీనికి కారణం ఈ డిసెంబర్ నెలలో విశాఖపట్నంలో భారీ వర్షాల కారణంగా ఇక్కడ జరగాల్సిన నేవీ ఉత్సవాలు ఒరిస్సాలోని పూరిలో నిర్వహించారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఎంతగానో ఇష్టపడే నేవీ డే సంబరాలు క్యాన్సిల్ అవడంతో మాకు ఎలాగైనా నేవీ డే సంబరాలు కావాలి అని డిమాండ్ చేయడంతో వారి కోరిక మేరకు మరలా జనవరి 4న ఈ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగేలాగా ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి రిహార్సల్స్ మాత్రం నిన్న అనగా జనవరి 2న చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. అయితే దీనిలో భాగంగా చాలామంది ఆర్కే బీచ్కి వచ్చి దీన్ని తిలకించారు. మీరు కూడా చూడాలి అనుకుంటే నేవీ డే సంబరాలు లైవ్లో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక విషయానికి వస్తే అసలు నేవీ డే అనేది ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో అంటే 1971 సంవత్సరంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధం కూడా ఇండియా తరపున విశాఖపట్నంలో డిసెంబర్ 4వ తేదీన జరిగింది. ఈ యుద్ధంలో విశాఖపట్నంలో నేవీ వారు ఘన విజయాన్ని సాధించారు. సో ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకుంటారు. ఇక మీరు గమనించినట్లయితే విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్కే బీచ్కి వస్తే అక్కడ ఒక సబ్మెరైన్ కనిపిస్తుంది. ఈ సబ్మెరైన్ ఎందుకు పెట్టారు అంటే ఈ 1971లో జరిగిన యుద్ధంలో ఈ సబ్మెరైన్ అనేది కీలక పాత్ర పోషించింది. అందువల్ల ఆ విజయానికి గుర్తుగా సబ్మెరైన్ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అదే విధంగా మీరు గమనించినట్లయితే సబ్మెరైన్ కి ఆపోజిట్ లో విక్టరీ స్టాట్యూ అనేది ఉంటుంది. ఇది కూడా ఆ విజయానికి గుర్తుగానే ఏర్పాటు చేశారు. ఫైనల్ గా వైజాగ్ లోని ఆర్కే బీచ్ అనేది ఎంతో చారిత్రాత్మక వైభవం ఉందని మనకైతే అర్థమవుతుంది. మీలో ఎవరైనా నేవీ డే ఉత్సవాలు చూడాలి అనుకుంటే కంపల్సరీ రేపు అనగా సాటర్డే జనవరి 4th సాయంత్రం మీరు ఆర్కే బీచ్కి వస్తే ఈ అద్భుతాన్ని అయితే కన్నుల విందుగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన రిహార్సల్స్ అన్ని కూడా నిన్న అనగా జనవరి 2న అంగరంగ వైభవంగా జరిగాయి. వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూశారు కదండి, నాకైతే ఇలాంటి ఉత్సవాలు చూడడం అనేది చాలా కనుల పండుగ ఉంటుంది. నేనైతే అస్సలు మిస్ అవనండి. ఇవన్నీ కూడా నేను ప్రతి ఏటా చూస్తాను. మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా చాలా బాగుంటుందండి ఈ నేవీ షో మాత్రం. మీరు కూడా రేపు అనగా జనవరి 4న అందరూ కూడా వైజాగ్ వచ్చి వైజాగ్లోని ఆర్కే బీచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 4కి అండి. సో మీరు ఆర్కే బీచ్ని చేరుకుంటే మాత్రం ఇలాంటి అద్భుత దృశ్యాలు చాలా చాలా చూడొచ్చండి. సో ఈ కార్యక్రమానికి మన సీఎం చంద్రబాబు గారు వచ్చి దీన్ని అయితే వీక్షిస్తారు. సో ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ముఖ్య విషయం అండి, ఈరోజు మీకు నేవీ డే సంబరాలు చూపిస్తున్నాను. రేపటి నుంచి అరకు విశేషాలు, అరకులోని అందాలు అన్నీ కూడా లైవ్లో చూపించబోతున్నాను. కాబట్టి మీరు మాత్రం మన ఛానల్ నుంచి ఏ లైవ్ వచ్చినా కానీ స్కిప్ అయితే చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.